ఇప్పుడు డీజీపీగా ఉన్న సివి ఆనంద్ గతంలో హైదరాబాద్ సిపిగా ఉన్నప్పుడు అమ్నేషియా పబ్బులో ఒక విదేశీ యువతి మీద ఆగాయిత్యం జరిగింది. ఆ ఆగాయిత్యం జరిగినప్పుడు ప్రతిరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తెలంగాణ ప్రజలకు ఇన్వెస్టిగేషన్ పురోగతి తెలిపాడు. ఇప్పుడు అదే డీజీపీ సివి ఆనంద్ బండి భగీరథ్ పోక్సో కేసు మీద ఎందుకు మాట్లాడటం లేదు? ఇప్పుడు ఆ బాధితురాలి తల్లి ఎవరికి చెప్పుకోవాలి? నా బాధ అంటుంది. ముఖ్యమంత్రి ఏమో నిందితుడి తండ్రిని పక్కన పెట్టుకొని ఇతడు నా ప్రియమిత్రుడు అంటున్నాడు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఇదే డీజీపీ గారు హైదరాబాద్ పోలీసు కమిషనర్ గా ఉన్నప్పుడు మే 28వ తారీఖు నాడు ఆమ్నేసియా అనే ఒక పబ్బులో ఒక విదేశీ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగితే హైదరాబాద్ నగరం నడిబొడ్డిన వాళ్ళంతా కూడా ఒక 3-4 యువకులు ఒక ఇన్నోవా క్రిస్టాల టయోటా క్రిస్టాలో ఆ ఇన్నోవాలో ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేస్తూ వీడియోలు తీస్తే జూనైల్స్ వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలే చట్ట ప్రకారం. ఆ కేసులో ప్రతిరోజు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తెలంగాణ ప్రజలకు ఇన్వెస్టిగేషన్ యొక్క పురోగతి చెప్పి ప్రజలలో ఉండే అనుమానాలు భయాందోళనలు తొలగించిన అధికారి ఇప్పుడున్న డీజీపీ. అప్పుడు ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఉన్నారు సివి ఆనంద్ గారు. ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా తాకీదు అంటే అప్రిషియేషన్ తీసుకున్న వ్యక్తి. కానీ సర్ప్రైజింగ్గా ఇదే డీజీపీ గారు ఈ విషయంలో ఎందుకు మాట్లాడడం లేదు? పోనీ డీజీపీ గారు మాట్లాడడం లేదు, కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ మాట్లాడాలి కదా, లేకపోతే డైరెక్టర్ జనరల్ ఇంకెవరైనా ఉన్నతాధికారులు లా అండ్ ఆర్డర్ మాట్లాడాలి కదా. ఎవరు కూడా నిజాలు చెప్పడం లేదు. సో మేమేం చెప్తున్నామంటే ఈరోజు ఆ తల్లి ఎవరికి చెప్పుకోవాలని అర్థం కావడం లేదు. ఆమె అంటుంది, సార్ మా ఇంటి చుట్టూ ఎవరో కొత్త వ్యక్తులు తిరుగుతూ ఉన్నారు, ఇంటెలిజెన్స్ పోలీసులా అని నాకు డౌట్ వస్తుంది సార్. అంటే ఎవరో ఇంటెలిజెన్స్ అని ఉంటారంట సార్, వాళ్ళే మఫ్టీలో ఎవరెవరో కొత్త వాళ్ళు వచ్చిపోతున్నారు మా ఇంటి చుట్టూ, నేను ఎవరికి చెప్పుకోవాలి సార్, నా బాధ భయం వేస్తుంది అంటుంది. ఎవరికి చెప్పుకోవాలి నా బాధ అంటుంది. ముఖ్యమంత్రి గారేమో డైరెక్ట్ నిందితుడి తండ్రితోనే కూర్చొని నా ప్రియమైన మిత్రుడు బండి సంజయ్ కుమార్ అని ఆయన అంటాడు. అరే కొంచెం ఉండాలి కదా రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు ప్రధానమంత్రి సభకు ఒక ప్రత్యేక కారణాల వల్ల నేను రాలేకపోతున్నాను, పీఎం గారు ముందు మీరు బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేస్తేనే నేను మీ మీటింగ్కు రాగలని ఒక కండిషన్ పెడితే ఈ మైనర్ బాలికకి న్యాయం జరిగేది కదా రేవంత్ రెడ్డి గారు. ఒక మాట అంటే ఏం పోతుండే? ఇలా గవర్నమెంట్ ఇజ్జత్ అంతా పోయింది కదా, మీరు పోయి నరేంద్ర మోడీ గారి సభలో కూర్చుంటారు. ఆయనేమో ఐ ఇన్వైట్ యూ मैं आपको बुला रहा हूं मेरे साथ काम करिए అని ఆయన అంటాడు. ఇంకా मेरे साथ काम करिए అంటే బీజేపీ के साथ काम करिए. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.